కాలింగ్. నెట్వర్క్ ప్రాబ్లం. సరే మీరు అందరూ 4:30గా ఉన్నారా? మేము 4 కాము 7. నువ్వు చిన్నోడి కదా, అందుకని నువ్వు సగమే. ఇనప కొట్లో తవా దొరుకుతుంది, డాక్టర్ బాలు దగ్గర మాత్రం దొరుకుతుంది. ఏ చేయమంటారు? నేను కన్నయ్య బాబాయ్ని, అందుకని నాకు ఇలా కవితలు వస్తాయి. చూడండి, ఇది నా కొత్త ఇన్వెన్షన్. నాని రోబో మీ అందరినీ ఇది చూసుకుంటుంది. బాయ్. నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటాను. ఇప్పుడే నేను దాన్ని సెర్చ్ చేస్తాను. రే గాడిదా, అది నానీ రోబోట్, అదేమీ టీవీ రిమోట్ కాదు. 2 సార్లు నొక్కితే నడవడం మొదలు పెడుతుంది. మీ అందరూ గుర్తుంచుకోండి, రోబో ముందు తుమ్మకూడదు. ఒకవేళ మీరు దుమ్మితే రోబోట్ హార్ట్ గిలిగిలా కొట్టుకుంటుంది. తర్వాత దీని వైర్ లో ఆయిల్ స్టాల్ పెరిగిపోతుంది. దీని నెట్వర్క్ బూస్ట్ బ్యాంక్ వెంటనే ఆగిపోతుంది. తర్వాత నెట్ బంప్ నాని ముడికి వచ్చేస్తుంది. ఎవరన్నా తెలియకుండా తుమ్మేశారంటే అందుకు ఒకే ఒక మార్గమే ఉంది. అందుకు జోలపాట పాడాలి. ఒంటే పొడవు, దాన్ని మెడ పొడవు, అల్లెల్లే రోబో. మాల్లో కొన్నాను అద్దం శాంటిలీ. నెట్వర్క్ పోయింది పర్మనెంట్లీ. సరే పర్వాలేదు, బాగా గుర్తుంచుకోండి, ఎవరు తుమ్మకూడదు. ఆ తర్వాత మాక్సిమం ఈ నానీ మోడ్ లోకి వచ్చి ఏదైనా చేయొచ్చు. ఏంటి అర్థమైందా? ఓకే. సారీ, నీళ్ళల్లో పడ్డం వల్ల నాకు తెగ తుమ్ములు వస్తున్నాయి. ఓయ్ గురు, నీ తుమ్ముడు వల్ల ఇది మమ్మల్ని తుమ్మేలా చేయబోతోంది. బూమర్ బూమర్ ఏ భూమియో. తీసుకో ఇంకో 108 సార్లు తీసుకో. ఒక 7 సంవత్సరాల వయసున్న సాపాసిక మేడ పైన ఆడుకోవడం ఎంత అద్భుతంగా ఉంటుంది. చాలా జాలీగా ఉంది. స్పీడ్ పెంచుతున్నావు. కడుపులో ఉండే బనానా షేక్ మొత్తం షేక్ అయిపోయింది. ఏంటి అనుమానమా? కాదు, ఇది జోమర్ కాదు, ఎలా చెప్తుంది జోకి సుమర్పుడి చాలా చెప్తుంది. ఫ్రీగా దొరుకుతుంది సూట్ కొంటే. ఇంత ఎత్తు ఎగరాలంటే అటు చూడండి, అదేంటో చూసారా? రోబోట్ మాన్యువల్ లో ఖచ్చితంగా దీన్ని ఆపడానికి ఏదో ఒక దారి ఉంటుందనుకుంటాను. ముందు మీరు దాన్ని 2 చేతులతోనూ గట్టిగా పట్టుకోండి. ఆ తర్వాత దాన్ని లెఫ్ట్ అండ్ రైట్ బాగా ఊపండి. తర్వాత అందులో చక్కెర వేసి బాగా జీర వేయండి. తర్వాత సర్వ్ చేయండి. ఓ నో, ఇది రసగుల్లా చేయడానికి మాన్యువల్. సరే ఇక ముగిసిపోయింది. టైం. అరే ఏంటిది, ఈ రోబోట్ ఏం చేస్తుందో ఏంటో. రండి సార్. అరే ఏంటిది, మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఇది మనల్ని బలవంతంగా నిద్రపుచ్చుతోంది. ఓయ్ గురు, ఏంటిది? నువ్వేం చేస్తున్నావు? నన్ను వదిలే. బేబీ సార్, మీకు టవల్ కట్టాలి సార్, లేదంటే మీకు చలి పెడుతుంది సార్. అప్పుడు ఇంకెవరిని నిద్రపోనివ్వరు సార్. ఇది బాగోలేదు. నువ్వేం రోబోట్వి? ఓహో కన్నా సార్, మీరే ఏదో ఒకటి చెయ్యాలి. జింగిల్ బెల్ కొట్టండి సార్. నిజమైన గడ్డం వాడు వచ్చి దొంగిలించుకుపోతాడని చెప్పండి సార్. సింగ్ ఇట్ విత్ మీ. జింగిల్ బెల్ కొట్టండి సార్. నిజమైన గడ్డం వాడు వచ్చి దొంగిలించుకుపోతాడని చెప్పండి సార్. జింగిల్ బెల్ కొట్టండి సార్. నిజమైన గడ్డం వాడు వచ్చి దొంగిలించుకుపోతాడని చెప్పండి సార్. నువ్వేం చేసావు బన్నీ? ఇదే అండూ బటన్. ఈ రోబోట్ మళ్ళీ యాక్టివేట్ అయ్యే లోపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. స్మెల్ ఇటువైపు నుంచే వస్తుందయ్యా. నేను ఈ చెట్టు మీద ఎక్కి చూస్తాను. మేం వెళ్ళి చూస్తాం, నువ్వు ఇక్కడే ఉండు. ఆ
ఇక్కడ కూడా ఏమీ లేదు. ఉదయం ప్రారంభించాం, రాత్రి అయిపోయింది, కానీ దొంగ మాత్రం కానీ దొరకలేదు. ఎలాగోలా ఇంటికి చేరు. దొంగ ఈ పక్కనే ఎక్కడో ఉండుండాలి ఫ్రెండ్స్. ఏంటి అంటే దొంగ మన ఇంట్లోనే ఉన్నాడా? లేదు, కన్నా సార్ ఇంట్లో. చాలి కాపు. కన్నా సార్ ఇంట్లో లైట్లన్నీ వెలుగుతున్నాయి. దొంగ వచ్చుంటే ఆయన ఈ పాటికి అరిచుండేవాళ్ళు కదా. తను ఇక్కడే ఉన్నాడయ్యా, ఒకే ఒకసారి ప్లీజ్. ఓకే. ఆ, ఆ. అదిగో అక్కడ. ఎవరు లేరు ఇక్కడ. ముందు నీ ముక్కి ఆపరేషన్ చేయించుకో. దొంగ, అరే దొంగ. వాడి సంగతి నేను చూసుకుంటాను. ఇప్పుడు చూడు నా ఆట ఏంటో. ఇక్కడ నుండి తప్పించుకోవడమే మంచిది. అతన్ని పట్టుకోండి, లేదంటే తప్పించుకు పారిపోతాడు. అవునవును, కొనుక్కొచ్చాను, అదిగో అక్కడుంది. టైర్లతో అందరినీ ముంచేశారా? మాకు టైర్ కావాలి. తీసుకువెళ్ళండి, నేను వేరే కొనుక్కుంటాను. వ్యాపారం పైకి కిందకి వెళ్తూ సాగిపోతూనే ఉంటుంది. నిజంగానా? 15,000 పెట్టి కొన్నాను, మీరు 10,000 ఇచ్చి తీసుకువెళ్ళండి. అరే ఏంటి మీరు ఇంత ధర చెప్తున్నారు? వ్యాపారం పైకి కిందకి వెళ్తూ సాగిపోతూనే ఉంటుంది. ఎంతో కాస్త సంపాదించాలి కదా. ఇలా చూడండి, మా దగ్గర డబ్బులు లేవు. అయితే ఎప్పుడు డబ్బులు వస్తాయో అప్పుడే కొనుక్కెళ్ళండి. ఇప్పటిదాకా ఇక్కడే వేలాడుతూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడున్న యాంటిక్ వస్తువుల్ని వెంటనే తీసుకురండి, వెళ్ళండి. అమ్మో, వీళ్ళు బలంగా కొడుతున్నారు, పదండి పారిపోదాం. అరే షబాష్, మీరు వాళ్ళ నుండి నన్ను కాపాడేశారు. మీకు టైరే కదా కావాలి, ఫ్రీగా తీసుకువెళ్ళండి. వ్యాపారం అంటే పైకి కిందకి వెళ్తూ సాగిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇత్తడి శిలను నా తరపున మీకు గిఫ్ట్ ఇస్తున్నాను. 1445 రూపాయలు దీని ధర. మీకు పాత వస్తువులంటే ఎంతో ఇష్టం కదా. థ్యాంక్ యూ సో మచ్ నికిరామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. కన్నా సార్ ఎంత అదృష్టవంతులు. వాళ్ళ బాబాయ్లందరూ ఇన్వెస్టర్లు గాను సైంటిస్టులు గాను ఉన్నారు. అవును, వాళ్ళ హెల్మెట్ సైంటిస్ట్ బాబాయ్కే థ్యాంక్స్ చెప్పాలి. ఈ అద్భుతమైన రోబోట్ విలాలో మనం గడపడానికి ఛాన్స్ ఇచ్చారు కదా. బర్త్డే రోజులో ఎగ్జామ్ వస్తే మూడ్ ఖరాబ్ అవుతుంది, అయినా సరే పక్కనుండే వాళ్ళు ఒకరికొకరు సహాయపడతారు. చప్పట్లు. రండి రండి, విల్లాకు వచ్చేయండి, సుస్వాగతం. ఇదంతా మీ అందరికి ఫేవరెట్ వెల్కమ్ డ్రింక్. వావ్, నా ఫేవరెట్ ప్యాలెట్ జ్యూస్. వావ్, ఈ బనానా షేక్ చాలా బాగుంది. కన్నా సార్, ఈ చోటు నిజంగానే చాలా అద్భుతంగా ఉంది. ఐఎమ్ ష్యూర్ నాకు నా పనుల్లోంచి ఖచ్చితంగా రెస్ట్ దొరకపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. కాట్కర్ మేడం చాలా కరెక్ట్ గానే చెప్తున్నారు. ఆల్బర్ట్ చిన్నాన్న గారు మీ ఫ్రెండ్స్ అందరి గురించి చెప్పారు సార్. నేనే నాని సార్. ఇది ఎన్నిసార్లు అంటోంది? వీళ్ళ తమ్ముడిని పిలవాలంటే తమ్ముడు సా అంటుందేమో. రండి సార్ రండి.
పప్పట్ సార్ అక్వేరియంలో పడిపోయారు. పప్పట్ సార్ అక్వేరియంలో పడిపోయారు. ఇప్పుడే తన్ని తీసుకువెళ్లి టవల్తో తుడుస్తున్నాను సార్. అప్పుడే మీకు అంటుకున్న తడిపోయి అరే అటువైపు ఎందుకు వెళ్తున్నావు? టిఫిన్ ఆఫీసులో ఉన్న మేడం చేతికి ఇవ్వాలి. ఏంటి అనుమానమా? గైస్ ఇది షార్ట్ కట్. ఇదేమీ షార్ట్ కట్ కాదు, అదొక యాంటిక్ కార్. దాని వెనకాలే వెళ్తున్నాడు. ఏం కారు అది? అది 1940 మోడల్. ఈ కారు భలే ఉంది. ఈ కారు నా దగ్గర కనుక ఉండుంటే. మరి ఏం చేస్తున్నావు? ఈ కారు చాలా క్యూట్ గా ఉంది. ఇది మీదేనా? లేదు, ఇది మిస్టర్ బాట్లీది. నా దగ్గర తాకట్టు పెట్టారు. ఈ తాకట్టు పెట్టడం అంటే ఏంటి? ఎవరికైనా డబ్బు అవసరమైతే వాళ్ళ వస్తువు ఏదైనా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకువెళ్తారు. ఆ, అలాగా? నా దగ్గర కూడా కార్ ఉంది. మీ ఇల్లు ఎక్కడుంది? నేను మీకు కార్ అమ్మేసి డబ్బులు తీసుకుంటాను. ఈ బంగ్లా నాదే. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రండి. హనీ, నువ్వు మేడం కారు తాకట్టు పెట్టాలనుకుంటున్నావా ఏంటి? లేదు, నా దగ్గర నా రిమోట్ కార్ ఉంది కదా. మూర్ఖుడా, దానికి 10 రూపాయలు కూడా రావు. మీ మాటలు అయిపోయాయా? పదండి, లంచ్ టైం అవుతుంది. మనం మేడంకి లంచ్ తీసుకెళ్ళాలి. రండి. సార్, మీ కారు కనిపించట్లేదు. దాన్ని పాత ఇనుము సామాన్ కొట్లో వేసేశాను. ఆ కొట్టువాడు ఎప్పుడో తీసుకువెళ్ళిపోయాడు. అరే, ఇంత మంచి కార్ని పాత సామాన్లు గుట్లో వేసేశారు. జోర్దార్, నిన్ను ఎక్కడని వెతకాలి? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ కార్ని యాంటిక్. అరే ఏమైంది? ఏ కారు? ఆ ఎరుపు యాంటిక్ కార్ని ఇనప సామాన్లు గుట్టు కూడా పట్టుకెళ్ళిపోయాడు. అది మిస్టర్ బాటీ కారే కదా. పాత సామాన్లు అమ్మేవాడు ఎందుకు తీసుకెళ్లాడు? ఓహో, పాత డబ్బాలు అమ్మేవాడిని కూడా పాత వస్తువులు అమ్మేవాడనే చెప్తారు. ఏంటి అనుమానమా? నీకు ఎగతాళిగా ఉంది కదా. ఆ ఇనప సామాన్లు కొట్టువాడు ఆ యాంటిక్ కార్ని తుక్కు చేసేస్తాడు. ఆ కార్ని తిరిగి తెచ్చుకోవాలి. అవును, అంత అందమైన కార్ని స్క్రాప్ అవనివ్వకూడదు. పదండి. ఇలా చూడండి, కబ్డు ఇనప సామాన్లు కొట్టువాడు ఎక్కడున్నాడు? నేనే గబుడు, దేన్నైనా అమ్మాయిగలను. మీకే సాయం కావాలి? ఆ, పాత వస్తువులు అమ్మేవాడు సూట్ వేసుకుని నిలబడ్డాడు. ఇది లార్డ్ కాంట్ బెంటన్ వేసుకున్న సూట్. నేనెందుకు అనవసరంగా ఖర్చు పెట్టాలి? డెమో చూడ్డానికి నేనే వేసుకున్నాను అంతే. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? మీరు ఈ రోజు ఒక యాంటిక్ కార్ కొన్నారు కదా. అవును, అదిగో అక్కడుంది చూడండి. ఓబ్రాయ్ సార్, ఓబ్రాయ్ సార్. రండి రండి రండి, నేను మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఇలా చూసారా నా అసెంబుల్డ్ పియానో? హౌ కెన్ యు నో? మొఘల్ సామ్రాజ్యానికి చెందిన సైగల్ సార్ హార్మోనియం కీస్ ని ఫిక్స్ చేశాను. ఈ కీస్ లైనప్స్ అన్ని క్లాంప్ సార్ కొన్న మొదటి సైకిల్ చైన్ నుంచి తీసినవి. ఆ కాలంలో ఉన్న కార్ బోనట్ కవర్ ఇది. హౌ కెన్ యు నో? ఇతను నిజంగానే పాత వస్తువులు అమ్మేవాళ్ళగా ఉన్నాడు. ఏంటి అనుమానమా? ఎటువంటి యాంటిక్ పియానో ఎవరి దగ్గర కూడా ఉండదు. మీరు నా పేరుని పిగ్గీస్ బుక్ లో వేస్తారు కదూ? లేదు, కానీ అనీస్ బుక్ లో ఖచ్చితంగా మీ పేరును నేను వేస్తాను. అదేవరమ్మా? నేనే. దాన్ని తను బోనెట్ కవర్ తో చేశాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే జోర్దార్ మనసు చాలా బాధపడుతుంది. ఉండు, ఏదైనా ఐడియా తడుతుందేమో చూస్తాను. ఐ యామ్ కన్ఫ్యూజ్డ్. మీరు హనీస్ బుక్స్ నుంచి వచ్చారా? కానీ మీరు నాకు కాల్ చేసినప్పుడు పిగ్గీస్ బుక్స్ నుంచి వస్తున్నా అన్నారు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మేము కాల్ చేసి రాలేదు. మేం పిగ్గిస్ బుక్స్ నుంచి రాలేదు. అయితే ఇంతకీ మీరెవరు? పొగడ్డం కోసమే వచ్చాం. మీ పియానో గురించి విన్నాం, అందుకే ఇక్కడికి వచ్చాం. ఇది నిజంగానే అదిరిపోయే పియానో, కానీ ఈ బానెట్ వల్ల దాని అందమే పోయింది. ఏంటి అనుమానమా? అలాగా?
అవును, ఈ చోట్లో ఎవరైనా గొప్పవారి గొడుగుండాలి. అప్పుడే లుక్ సూపర్ గా ఉంటుంది. అంతేకాదు పిగీస్ బుక్ లో మీ పేరు ఖచ్చితంగా వస్తుంది. అలాగా, నా దగ్గర 2 అద్భుతమైన గొడుగులున్నాయి. అయితే ఆ విధంగానే చెయ్యండి. ఈ బానెట్ మేము ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాం. ఏంటి అనుమానం? బాబాయ్ త్వరగా జోలపాట పాడండి. ఇక్కడ రోబోట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ కి వెళ్ళిపోయింది. హలో హలో, పోయింది పో. ఇప్పుడు బాబాయ్తో మాట్లాడలేమనుకుంటా. అల్లెలెలెలెలెలె, నా బంగారు పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? లేదు. పట్టుకున్నాను సార్. ఎంత వేగంగా కొట్టిందో. ఇది టక్కని చెప్పు చాటా, లేదు స్టప్ అని చెప్పు. ఏంటి అనుమానం? సార్ నాకు తెలుసా మీరు ఆడుకుంటారని. రండి నేను మీకు ఇస్తాను సార్. మీరు ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. చాలా బాగా మమ్మల్ని వదిలిపెట్టు. పూచి పూచి ఒంటే ఎత్తు కాదు. లేదు, ఒంటె నుంచి పడితే పూచి పూచి నడుం కూడా విరిగిపోతుంది. ఇక నా వల్ల కాదు. ఈ నాని నాకు బామ గుర్తొచ్చేలా చేసింది. ఏ గోమర్ గోమర్ గోమియో, మీకు ఏర్పాటు చేసే ఫెసిలిటీస్ లో ఎటువంటి కొరత ఉండదు నా మాట నమ్మండి సార్. ఓకే సార్, అన్నట్టు సార్ టైం ఎంత అయింది సార్? ఎందుకంటే 6 గంటలకు షాపింగ్ షా తీసుకు వెళ్ళాలి సార్. షాపింగ్ లో ట్రాలీకి బదులుగా మన మీద సామాన్లు పెట్టకపోతే మంచిది. కాబట్టి నేను అబద్ధం చెప్తాను. టైము 4 అవుతోంది. ఓ 4గా? అయితే ఇప్పుడు మీరంతా బయటికి వెళ్ళడానికి మిమ్మల్ని నేను సిద్ధం చెయ్యాలి. ఏంటిది? ఏయ్, వదులు. ఇంత పెద్ద హింస అయిపోయింది. అమ్మ ముద్దుల పిల్లలు సో మీకు ఏమి పెట్టాలి సో అని మరి చెప్తున్నారు వ్యాసు. ఇక జోర్దార్ చెప్తున్నాడు బాసు. అనిపిస్తోంది. కాలుతున్న వాసన వస్తోంది. అంటే లైబ్రరీలో మంటలు అంటుకున్నాయి. ఇది లైబ్రరీ. నిప్పంటుకుందంట. ష్ అని చెప్పకుండా శబ్దం చేసి చెప్పండి. మీకు ఇది తప్పితే ఇంకేమీ చెప్పడం తెలియదా? అందరూ త్వరగా బయటికి వెళ్ళండి. లైబ్రరీకి నిప్పంటుకుంది. మంటలు అంటుకున్నాయి. అందరూ పరిగెత్తండి, పరిగెత్తండి. మంటలు అంటుకున్నాయి. త్వరగా పరిగెత్తండి, పారిపోండి బాబు. జోర్దార్, మంట అంటుకుంటే అందరూ బయటికి వెళ్తారు, లోపలికి వెళ్ళరు. ఏంటి అనుమానమా? అరే, వీడిని బయటికి తీసుకురండి. ఒరే, మంట అంటుకుంది, బయటికి రా. నన్ను వదలండి. ఈ లైబ్రరీ తగలబడిపోకుండా నేను కాపాడుతాను. వాసన చూసే మంట ఎక్కడి నుంచి వస్తుందో కనిపెడతాను. ఆ నావల్లో డిటెక్టివ్ అలాగే కనిపెట్టాడు. తమ్ముడు, నిప్పంటుకుందంటే మనకి తెలియాల్సింది కదా. అట్లీస్ట్ పొగైనా రావాల్సింది కదా. జోర్దార్కి వాసన పసిగట్టే శక్తి చాలా ఎక్కువ. నాకు తెలిసి ఇప్పుడే మంటలు అంటుకొని ఉంటాయి. పారిపోండి, పారిపోండి. లైబ్రరీలో మంటలు అంటుకున్నాయి. పారిపోండి, పారిపోండి. త్వరగా పారిపోండి. ఇది అగరబత్తి. దీని నుండే పొగ వాసన వస్తోంది. దీన్నే నువ్వు మంటలు వ్యాపించాయి అంటున్నావా? నేనేమీ తప్పుగా చెప్పలేదు. పొగ వచ్చింది, ఆ తర్వాత మంటలు కూడా అంటుకున్నాయి. బయటికి వెళ్ళండి. మెల్లగా మాట్లాడండి. ఇది లైబ్రరీ. దొంగ దొంగ, నా బ్యాగ్ తీసుకుని పడిపోతున్నాడు. దొంగ పట్టుకోండి, త్వరగా ఎవరైనా పట్టుకోండి. నా బ్యాగ్ దొంగలించి పారిపోతున్నాడు, పట్టుకోండి. రండి ఫ్రెండ్స్, వెళ్ళి మనం దొంగని పట్టుకుందాం. వాడు పారిపోయాడు. డిటెక్టివ్ జోర్దార్ వాసన చూసి అతన్ని పట్టుకుంటాడు. ఏయ్, ఆగు, పారిపోకు, ఆగు. ఆగమని చెప్తున్నాను కదా, ఎక్కడికి పారిపోతున్నావు? ఆగు, నిన్నే. ఏయ్. ఈ వైపే వెళ్ళాడు. ఏయ్, పారిపోకు, ఆగు. ఈ వైపు.
ఇంత వాసన పసికట్టే వాడివి ముందు నీళ్లున్నాయి అని మాకు చెప్పుండొచ్చు కదా. ఇప్పుడు ఎందుకని నువ్వు వాసన చూస్తున్నావు? మన కింద పడిపోయాం కదా. అరే నేను దొంగ వాసన పసిగట్టాను, తను అటుపక్క వెళ్ళాడు. ఆ? 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 స్మెల్ ఎక్కువగా వస్తోంది, ఆ దొంగ అటువైపే వెళ్ళుంటాడు. అతని స్మెల్ అదుగో అటు పరిగెడుతున్నాడు. తమ్ముడు నేను వెళ్ళి దాన్ని పట్టుకుంటాను. వద్దు, ఏం చేస్తున్నావు? నన్ను కొట్టకు. నేను కాదు, వాడు. నా మాట విను. ఏమైంది జోర్దార్? ఏమీ లేదు, మనం అటు వెళ్ళి చెక్ చేయాలి. ఆగండి, ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి, మిమ్మల్ని విడిచిపెట్టను. తిరిగి రండి. తను ఇటుపక్క వెళ్ళాడు. అదిగో అక్కడున్నాడు, ఆ గొడుగు లోపల దాక్కున్నాడు. వాణ్ణి ఏం చేస్తానో చూస్తూ ఉండండి. నా నడుము, నా మోకాళ్ళు. అక్కయ్య, సారీ అక్కయ్య, మమ్మల్ని క్షమించండి. దొంగ వేషం వేసుకొని అమ్మాయిలా మారిపోయాడా? ఏ గాడిద, ఆమె నిజంగానే అమ్మాయే. ఆల్రెడీ నా పర్ఫ్యూమ్ బ్యాగ్ ని ఎవరో దొంగిలించారు. ఇప్పుడు మీరా? సారీ, తప్పంతా నాదే. నేను ఆడుకునేటప్పుడు తను తోసేశాను. సరిగానే మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఏయ్, ఇలాగైతే నువ్వు డిటెక్టివ్ ఎలా